శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. మునుపటి విశ్లేషణలో మనం టిష్యూ సాల్ట్స్ గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. సరే, ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి ఇంకొంచెం లోతైన అసలు చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. మనం రోజు ఏదో ఒకదానికి మందులు వేసుకుంటూనే ఉంటాం. కానీ అసలు తీసుకునే చికిత్స నిజంగా మన వ్యాధిని నివారిస్తోందా? అంటే అది నిజంగా క్యూర్ చేస్తోందా? లేదా లోపల ఇంకేదైనా జరుగుతోందా? ఈరోజు దీని గురించే మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మనం ఒక వైద్యం ఎంచుకునేటప్పుడు మనం వేసుకోవాల్సిన అతిపెద్ద ప్రశ్న ఒకటే. మనం కేవలం పైకి కనిపించే బాధలను తాత్కాలికంగా అణచివేస్తున్నామా, లేక నిజంగా వ్యాధిని పూర్తిగా నిర్మూలిస్తున్నామా? దీన్నే మనం హోమియోపతి భాషలో క్యూరా లేదా పాలియేషనా అంటాం. ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోవడం, నమ్మండి, మన సంపూర్ణ ఆరోగ్యానికి అత్యంత కీలకం. ముందుగా అసలు క్యూర్ అంటే ఏంటో చూద్దాం. క్లాసికల్ హోమియోపతి ఏం చెబుతుందంటే, క్యూర్ అంటే జస్ట్ వ్యాధి లక్షణాలు మాయమవడం కాదు. ఇదేంటంటే రోగిలో శారీరకంగా అలాగే మానసికంగా ఒక శాశ్వతమైన స్థిరమైన మెరుగుదల కనిపించాలి. అప్పుడే కదా దాన్ని మనం నిజమైన స్వస్థత అంటే సంపూర్ణ ఆరోగ్యమని చెప్పగలం. దీని గురించి డాక్టర్ శామ్యుయల్ హానిమాన్ గారు తమ ఆర్గనన్ ఆఫ్ మెడిసిన్లోని అఫోరిజం 3లో చాలా స్పష్టంగా చెప్పారు. ఒక వైద్యుడికి ఉండాల్సిన ఏకైక అత్యున్నత లక్ష్యమేంటంటే రోగికి పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించడం. అంతేకాని జస్ట్ లక్షణాలను కప్పిపుచ్చి వదిలేయడం కాదు కదా. రోగిని తిరిగి వాళ్ల సహజమైన ఆరోగ్యస్థితికి తీసుకురావడమే ఆదర్శవంతమైన చికిత్స. మరి ఆ సహజమైన ఆరోగ్యం ఎలా నిలబడుతుంది? దీనికి సమాధానం ఎఫోరిజం 9లో దొరుకుతుంది. చూడండి, మన ఆరోగ్యం అనేది కేవలం ఈ కంటికి కనిపించే భౌతికమైన అవయవాల వల్లే రాదు. మన లోపల ఒక అద్భుతమైన డైనమిక్ శక్తి ఉంటుంది. దాన్నే మనం వైటల్ ఫోర్స్ లేదా ప్రాణశక్తి అంటాం. ఈ ప్రాణశక్తి ఎప్పుడైతే ఎటువంటి ఆటంకం లేకుండా సంపూర్ణ సమతుల్యతతో పనిచేస్తుందో అప్పుడే మనం ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. సో ఈ వైటల్ ఫోర్స్ బ్యాలెన్స్లో ఉండటమే నిజమైన ఆరోగ్యానికి ఆధారం. ఇక వ్యాధి స్వభావం గురించి అఫోరిజం 6లో ఏం చెప్పారంటే, వ్యాధి అనేది ఏదో ఒక అవయవం పాడైపోవడం కాదు. అసలు అది ఎక్కడ మొదలవుతుంది అంటే మన లోపలి ఆ వైటల్ ఫోర్స్ డిస్టర్బ్ అయినప్పుడు, మూలమైన ఆ ప్రాణశక్తిలో సమతుల్యం దెబ్బతిన్నప్పుడే దాని రిఫ్లెక్షన్ లాగా ఈ వ్యాధి లక్షణాలు పైకి కనిపిస్తాయి. అందుకే దీన్ని డైనమిక్ వ్యాధి అంటారు. అంటే మన చికిత్స కూడా ఖచ్చితంగా ఆ డైనమిక్ స్థాయిలోనే జరగాలన్నమాట. సరే, మరి పాలియేషన్ అంటే ఏంటి? పాలియేషన్ అనేది చాలా వరకు యాంటీపథిక్ పద్ధతుల్లో చూస్తుంటాం. అంటే ఏదైనా ఇబ్బంది పెడుతున్న లక్షణాన్ని టార్గెట్ చేసి దాన్ని అప్పటికప్పుడు అణచివేయడం. ఇది కేవలం ఒక తాత్కాలిక ఉపశమనం మాత్రమే. వ్యాధికి గల మూలకారణాన్ని ఇది ఏమాత్రం సరిదిద్దదు. జస్ట్ పైకి కనిపించే సిమ్టమ్ని మాత్రమే సైలెంట్ చేస్తుంది. దీన్ని మనం నిజమైన వైద్యం అనలేము. ఈ రెండింటి మధ్య ఉన్న అసలు డిఫరెన్స్ ఏంటో సింపుల్గా చెప్తాను. క్యూర్ అంటే రోగిలోని మూల స్థాయిలో, ఆ ఎనర్జీ స్థాయిలో మార్పు తీసుకురావడం. కానీ పేలియేషన్ అంటే ఎలా ఉంటుందంటే, మనింట్లో ఫైర్ అలారం మోగుతున్నప్పుడు వెళ్ళి మంటలను ఆర్పాల్సింది పోయి కేవలం అలారం వైరల్ని కట్ చేసి శబ్దం రాకుండా చేయడం లాంటిదన్నమాట. దీన్ని మనం ఒక రెగ్యులర్ క్లినికల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. మనకు ఏదైనా నొప్పి రాగానే వెంటనే ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటాం కదా. అప్పుడేమవుతుంది? వెంటనే నొప్పి తగ్గిపోతుంది. కాని ఆ నొప్పికి కారణమైన అసలు వ్యాధి లోపల అలాగే ఉంటుంది. పైగా అది మనం గమనించకుండానే లోపల ఇంకా సైలెంట్గా పెరుగుతూనే ఉంటుంది. ఈ పెయిన్ కిల్లర్ చేసింది క్యూర్ కాదు, జస్ట్ పాలియేషన్ మాత్రమే. అదే మనం సరైన హోమియోపతి చికిత్స తీసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఒక కరెక్ట్ రెమెడీ ఇచ్చినప్పుడు అది మ్యాజిక్ లాగా ఒకేసారి లక్షణాలను కప్పిపుచ్చదు. కానీ లోపలి నుంచి మెల్లగా ఒక స్థిరమైన మెరుగుదలను ఇస్తూ వస్తుంది. దీనివల్ల ఓవరాల్గా అంటే ఫిజికల్గా, మెంటల్గా పూర్తి స్వస్థత కలుగుతుంది. ఎస్, ఇదే నిజమైన క్యూర్ అంటే. ఈ ప్రాసెస్లో వైటల్ ఫోర్స్ పాత్ర ఎలా ఉంటుందో మనం ఖచ్చితంగా గమనించాలి. క్యూర్ జరిగినప్పుడు మన శరీర సహజ రక్షణ వ్యవస్థ అయిన వైటల్ ఫోర్స్ ఇంకా యాక్టివ్గా మారి మరింత బలపడుతుంది. అదే పాలియేషన్ అయితే ఆ మందుల తీవ్రత వల్ల ఆ వైటల్ ఫోర్స్ సహజంగా చేసే పోరాటం అణచబడుతుంది, పూర్తిగా బ్లాక్ చేయబడుతుంది. ఆరిగానన్లో హానిమాన్ గారు, అలాగే సైన్స్ ఆఫ్ హోమియోపతిలో మాస్టర్ ఈకే గారు పదే పదే మనల్ని హెచ్చరించిన అత్యంత ప్రమాదకరమైన విషయం ఒకటుంది. అదే పదే పదే పాలియేషన్ చేయడం.
ఊరికే తాత్కాలిక ఉపశమనం కోసం పదే పదే మందులు వాడేస్తుంటే ఆ వ్యాధి మరింత లోతుగా శరీర కణజాలాల్లోకి వెళ్ళిపోతుంది. చివరకది క్యూర్ చేయలేని చాలా తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. సో దీని పట్ల మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. మరి మన చికిత్స ఫలితాన్ని ఎలా గుర్తించాలి? చాలా సులభం. క్యూర్ జరిగితే ఆ మెరుగుదల పర్మనెంట్గా స్థిరంగా ఉంటుంది. మనం మందు ఆపేసినా సరే ఆరోగ్యం నిలబడుతుంది. అదే పాలియేషన్ జరిగితే ఆ వేసుకున్న మందు ప్రభావం తగ్గగానే ఆ పాత వ్యాధి లక్షణాలు రెట్టింపు ఫోర్స్తో మళ్ళీ తిరిగొస్తాయి. ఇది మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. సో ఇదంతా విన్నాక మనకు హోమియోపతి యొక్క అసలైన లక్ష్యమేంటో అర్థమైపోయి ఉంటుంది. నిజమైన క్యూర్ ఎప్పుడూ లక్షణాలను తాత్కాలికంగా కప్పిపుచ్చడం మీద ఆధారపడదు. వ్యాధిని దాని మూలాల నుండి ఏమాత్రం మిగల్చకుండా సంపూర్ణంగా నిర్మూలించడమే క్లాసికల్ హోమియోపతి యొక్క ఏకైక లక్ష్యం. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఒక వైద్య విధానాన్ని ఎంచుకుంటున్నాము అంటే ఒక బేసిక్ క్వెశ్చన్ మనకి మనం వేసుకోవాలి. మనకు వస్తున్న ఈ రిలీఫ్ టెంపరరీనా లేక పర్మనెంటా? ఆ ఉపశమనం గనక తాత్కాలికమైతే మనం లాంగ్ రన్లో మరింత ప్రమాదంలో పడుతున్నట్లే లెక్క. ఎప్పుడూ మూలకారణాన్ని సరిదిద్దే శాశ్వతమైన మార్పువైపు అడుగులు వేయడమే మనకు శ్రేయస్కరం. ఫైనల్గా ఈ అనాలిసిస్ అంతటి ముఖ్య ఉద్దేశమేంటంటే క్యూర్కి పాలియేషన్కి మధ్య ఉన్న తేడా పట్ల మనందరికీ ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. మందు వేయగానే వెంటనే లక్షణాలు మాయమైతే అబ్బా జబ్బు తగ్గిపోయిందని ఎప్పుడూ భ్రమపడకండి. ఈ స్పష్టమైన క్లారిటీ ఉన్నప్పుడే మనం మన కుటుంబం సంపూర్ణ ఆరోగ్యం దిశగా కరెక్ట్ డెసిషన్స్ తీసుకోగలం. సరే, అసలు క్యూర్ అంటే ఏమిటో బాగా అర్థం చేసుకున్నాం కదా. మరి ఆ నిజమైన క్యూర్ మనలో జరుగుతున్నప్పుడు భౌతికంగా ఎలాంటి మార్పులు కనిపిస్తాయి? పేషెంట్ నిద్ర, ఆకలి, మానసిక స్థితి ఎలా మారుతాయి? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గదా. ఆ అద్భుతమైన వివరాలన్నీ మనం రాబోయే విశ్లేషణలో తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. వాసుదేవా.